మన ఏపీ గవర్నమెంట్ ఉమెన్స్ అందరికీ ఫ్రీ బస్ ఆపర్చునిటీ కల్పించింది కదా. అయితే పొద్దున్నే చాలా లాజిక్ తెలుసుకున్నాను. అంటే ఆటో అన్నలకి నష్టం పోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, దానికి ఓకే. అయితే ఒక ఉమెనే మాకు దీనివల్ల నష్టం వస్తుందని చెప్తుంది ఆవిడ. మరి ఎందుకు అలా చెప్పిందా అని అనుకుంటున్నారేమో. ఆవిడ ఏం చెప్పారంటే, ఆవిడ ఫిషెస్ అమ్మడానికి విలేజెస్ వెళ్తారన్నమాట. మా విలేజ్ నుంచి వేరే ఏరియాలకు వెళ్తుంటారు. అయితే మా విలేజ్ నుంచి ఒక 40 to 50 మెంబర్స్ వెళ్తారంట డైలీ. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ ఈ ఆపర్చునిటీ పెట్టడం వల్ల ఇంకొక 30-40 మెంబర్స్ ఎక్స్ట్రా పెరిగారంట విలేజ్కి వెళ్ళి ఫిషెస్ అమ్మడానికి. దీని ద్వారా వీళ్ళకి కాంపిటీషన్ పెరిగి రేట్ కొంచెం తగ్గించడం, వాళ్ళ కొంచెం ఇబ్బంది పడటం లాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు ఆవిడ. నిజమే, లాజిక్కే కదా అనిపించింది నాకు. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా జనరల్గా మహిళలు ఒక బట్టలు కొనాలన్నా, లేదంటే ఏదన్నా బంగారాలు సంథింగ్ ఇలాంటి వాళ్ళు కిరాణాలు కొనాలి, ఏం కొనాలన్నా జనరల్గా మన ఊరు నుంచి ఒక 5-6 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏరియాలకు వెళ్ళి కొంటుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల ఏమవుతుందంటే, సిటీస్కి వెళ్ళి డిమార్ట్లు కొనడం, లేదంటే షాపింగ్ మాల్లో పర్చేజ్ చేయడం లాంటివి చేస్తారు. అంటే ఎలాగ బస్ ఫ్రీ కాబట్టి దీనివల్ల నష్టం